సీఎం జగన్ రాష్ట్రంలో సామాన్యులకు టికెట్లు ఇస్తుంటే చంద్రబాబు మాత్రం టికెట్లను డబ్బుకు అమ్ముకుంటున్నారని మాజీ మంత్రి అనంతపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి శంకర్ నారాయణ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇవాళ సింగనమల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు సాంబశివారెడ్డి జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్యతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా నీలంపల్లి గ్రామంలో నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నీలంపల్లి, చేదుల్లా, రోటరీపురం గ్రామాల్లో వారు విస్తృతంగా పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శంకర్ నారాయణ మాట్లాడుతూ వీరాంజనేయులు అనే ఒక సామాన్య వ్యక్తికి టికెట్ ఇచ్చారంటే సీఎం జగన్ ఎంత నిజాయితీగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చునన్నారు. తెలుగుదేశం పార్టీలో పోటీ చేయాలంటే కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని విమర్శలు చేశారు. ఇలాంటి పెత్తందారి వ్యవస్థతో ఉన్న పార్టీలను నడుపుతున్న వారికి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగనమల నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి వీరాంజనేయులు, పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి నేను మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరి ఇందాక పైల నరసింహయ్య గారు చెప్పినప్పుడు ఇప్పటికే అన్ని మండలాల్లో కూడా ఆత్మీయ పలకరింపు, మరి ఒక పరిచయ కార్యక్రమం, వీటన్నిటి కార్యక్రమాల ద్వారా ఇప్పటికే వీరాంజనేయులు సింగనమల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్ని గ్రామాలను కూడా తిరిగి రావడం, అన్ని గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కలవడం కూడా పూర్తయింది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎవరికైతే కోట్లు ఉంటున్నాయో వాళ్ళని అభ్యర్థులుగా నిర్ణయించే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనబడుతుంది. కొన్ని పరిస్థితుల వల్ల కుటుంబ పోషణ కోసం ఎంఏ బీఈడి చదువుకొని డ్రైవర్గా కూడా పనిచేస్తూ విద్యాధికుడైనటువంటి వీరాంజనేయుల్ని ఇక్కడ సింగనమల నియోజకవర్గానికి అతి సామాన్యుడు నియోజకవర్గ అభ్యర్థిగా నిర్ణయించడంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనం మనకు కనపడుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం, ఆ వర్గాల అభ్యున్నతి కోసం, ఆ వర్గాలకు రాజకీయంగా చట్టసభలలో ప్రాధాన్యం కల్పించాలని ఒక మంచి నిర్ణయం తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఆయన ప్రోత్సహిస్తూ సగానికి పైగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను చట్టసభలలోకి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఒక అభినవ అంబేద్కర్గా, అభినవ జ్యోతిబా పూలేగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల ప్రజలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గుండెల్లో ఒక దేవుడిగా ఈరోజు కొలవబడుతున్నాడు. మరి మేమంతా ప్రచారానికి తిరుగుతుంటే ప్రజలందరూ కూడా ఏ గడపకి వెళ్ళినా మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తూ జగన్ గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చేశారో వాటి పట్ల సంతృప్తి చెందుతూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. తప్పకోకుండా రాబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో గెలిచి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వీరాంజనేయులను నన్ను ఆశీర్వదించాలని ప్రజలందరికీ కూడా మీ ద్వారా మరోవైపు వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రజల్లో తమకు అనూహ్య స్పందన వస్తోందని, ప్రతి ఇంటా సంక్షేమ పథకాలు అందాయన్న సంతృప్తి కనిపిస్తుందన్నారు. ఖచ్చితంగా సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. ఈరోజు ప్రధానంగా మన ఊరికి మన వీర అనే ప్రోగ్రాం ద్వారా ఇంటింటి ప్రచార కార్యక్రమం నీలంపల్లి గ్రామంలో, ఉగ్రసముద్రం మండలం నీలంపల్లి గ్రామంలో మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ నాగలింగేశ్వర గుడిస్వామి దగ్గర నుంచి పూజ చేసుకొని ఇంటింటి ప్రచార కార్యక్రమము స్టార్ట్ చేయడం జరిగింది. అవున మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అలాగే అభివృద్ధిని గురించి ప్రజలందరికీ వివరించుకుంటూ చెప్పడం జరుగుతూ ఉంది. కావున రాబోయే ఎన్నికలలో కూడా మళ్ళీ మన జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటూ దాదాపుగా 4.5 సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఉండే పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూ పాటుపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మా ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. కావున ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలంటే ఖచ్చితంగా మళ్ళీ మన జగనన్నకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ఈ పరిపాలన కూడా ఎంతో బాగుందని చెప్పేసి ప్రజలు కూడా సంతోషపడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఇలా సంతోషంగా ఉండాలంటే మళ్ళీ మన జగనన్న రావాల్సిందని చెప్పేసి ప్రజలు కూడా కోరుకుంటున్నారు.